గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఇస్కాన్ వివాదం తర్వాత మళ్ళీ భీమారంలో ఒక మహా టెంపుల్ కోసం చర్చ జరుగుతుంది. ఈరోజు భూమి పూజ కూడా జరిగిందని చెప్తున్నారు. మనతో పాటు డైరెక్టర్లు ఉన్నారు, అదేవిధంగా వాస్తవికాలు ఎవరైతే పూజ చేసిన వాళ్ళు ఉన్నారో నిజంగా ఇక్కడ ఏం జరుగుతుంది ఏందో ఒకసారి తెలుసుకున్నాం. ఏంటన్నా మళ్ళీ? నా పేరు మెతుకు రామండి. మేము ఈ భీమారం మంచిర్యాల మండలంలో భీమారంలో మేము 84 ఎకరాల భూమిని కొనుగోలు చేసినాము. ఇందులోకి వెళ్ళి 5 ఎకరాల భూమిని హరే కృష్ణ సంకీర్తన మూమెంట్ వాళ్ళకు డొనేట్ చేసినాము. ఇక్కడ 5 రకాల టెంపుల్ మందిరాలు నిర్మిస్తానన్నారు. రాధాకృష్ణ, గోవర్ధనగిరి, బాలాజీ టెంపుల్, హనుమాన్ టెంపుల్, ఇంకొకటి లక్ష్మీ నరసింహ టెంపుల్. ఆ కార్యక్రమంలో భాగంగా ఈ రోజున సుదర్శన లక్ష్మీ నరసింహస్వామి హోమము మరియు వాస్తు పురుష చేయడం జరిగింది. ఈ 5 ఎకరాలలో అతి అద్భుతంగా టెంపుల్ నిర్మాణించడానికి ఇంకా ముందు జరుగుతుంటాయి. ఆ కార్యక్రమాలు ఏందని ఇంకా తర్వాత రోజు చెప్తాం. మేము ఎప్పుడు భూమి పూజ జరుగుతుంది, ఎప్పుడు ఏ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎలా జరుగుతుందని పూర్తి వివరాలు చెప్తాం. మిగతా భూమిని మేము గవర్నమెంట్ అనుమతులతో, డిటిసిపి అనుమతులతో వెంచర్ చేస్తున్నాము. అదే అనుమతులతో ప్రజలకు అందిస్తాము. మంచి పుణ్యక్షేత్రం చేద్దామని అనుకుంటున్నాం. మా అభిప్రాయం అది. రాముగారు, నేను చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాను. మీకు ఇదే స్పాట్ కాడ ఏదైతే ఈ 80 ఎకరాల భూమి ఉందో ఇక్కడే దొరకబట్టి మీరు మాట్లాడియాలి, వాస్తవికాలని తెలుసుకోవాలని. ఏంటంటే ఇంతకుముందు అంత అమ్మేసినో ప్రచారం జరిగింది. ఏంటి ఇటువంటిది జరిగిందా ఏంది? అసలు అమ్మడం జరగలేదండి ఇంతవరకు. మేము లేఅవుట్ ప్రపోజల్కి పోయినాం. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి మార్కెట్లో చేయడానికి మేము ముందుకు వెళ్తున్నాం. అంటే ఈ టెంపుల్ ద్వారానే మార్కెట్లోకి పోతారా, లేదంటే టెంపుల్ నిర్మాణం అనంతరం? టెంపుల్ నిర్మాణం కొనసాగిస్తూ మేము మార్కెట్ కూడా కొనసాగిస్తామండి. అది కూడా అనుమతులతోటి, గవర్నమెంట్ అనుమతులతోటి కొనసాగిస్తాం. ఏంటి మరి అనుమతులకు వెళ్తున్నామండి. ఆల్రెడీ ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయింది. ఇప్పుడు టెంపుల్కు కన్వర్షన్ కట్టేసినాము. ఈ టెంపుల్ పర్మిషన్ తీసుకున్నాం. ఇప్పుడు జరిగిన ఈ పూజ అంతా టెంపుల్కు సంబంధించింది, వెంచర్కు సంబంధించింది ఎలాంటి లేదు. ఇది ఓన్లీ మందిర నిర్మాణం కోసం జరిగిన పూజా కార్యక్రమం మాత్రమే. ఇదంతా వివాదం, దీన్నంతా అసలు ఏంటిది, ఎందుకు జరిగింది, ఇక అదంతా తదుపరి మాట్లాడదామండి. అదంతా ఇప్పుడు ఏం లేదు. డీటెయిల్గా మళ్ళీ మనం ఒకసారి మీ టీం తోటి వాస్తవికాలు పేపర్ టు పేపర్ చూపెట్టే ప్రయత్నం కూడా చేద్దాం. ఇప్పుడు నేను ఇంకా మళ్ళీ ఇక్కడ ఇదే ప్లేస్లో మళ్ళీ పూజలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ వర్క్ స్టార్ట్ అయిందన్న తర్వాత ఒకసారి చూపెడదామని ఇక్కడికి వచ్చే ప్రయత్నం. అందులోనే మీరు కూడా దొరికినారు, దీంట్లో రెడ్డి గారు కూడా ఉన్నారు, షేట్ గారు కూడా ఉన్నారు. ఏంటి అంటే చివరిగా ఈ టెంపుల్కి సంబంధించి ఎప్పటి వరకు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది? దీనికి కొద్దిగా సమయం పడుతుంది. భారీ నిధుల కోసం లేదు. అంటే ప్రజలు, భక్తులు ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. సహాయం చేస్తేనే టెంపుల్ నిర్మాణం జరుగుతుంది. ఎవరికి దోచిన సహాయం వారు చేస్తున్నారు. హిందుత్వాన్ని కాపాడుకోవడానికి కొరకు ఇది ముందుకు పోతున్నాము. చాలా అద్భుతంగా నిర్మాణం జరుగుతుంది భీమారంలో. అది ముందు మీకు తెలుస్తుంది. మేము ముందు మా ప్రణాళికలో మీకు మేము తెలియజేస్తాము. మీరు కూడా రండి, ఒకసారి చూడండి. दादा क्या ये इस्कॉन है ना, तो हरे कृष्ण मंदिर है, क्या मूवमेंट है, क्या कर रहे हैं? ये हरे कृष्ण संकीर्तन मूवमेंट, सुंदर पूजा की है हम दिए क्या? ये हरे कृष्ण संकीर्तन मूवमेंट द्वारा हरे कृष्ण संकीर्तन मंदिर बनाया जा रहा है. और ये यहाँ पे जो वेंचर है वो ये मंदिर के साथ उनका कोई संबंध नहीं है. ये मंदिर अलग पूजा हो रहा है. मंदिर को 5 एकड़ ज़मीन दिया है. उसमें कृष्ण बलराम मंदिर, श्री गौरनीताय मंदिर, श्री राधा माधव मंदिर, श्री राम लक्ष्मण सीता हनुमान जी मंदिर एंड गरुड़राम मंदिर बनेगा. लक्ष्मी नरसिंह मंदिर बनेगा. श्रीनिवास गोविंद टेम्पल बनेगा. उसका अंदर ही हरे कृष्ण मंदिर का अंदर ही ये सब मंदिर बनेगा. उसका साथ सोशल वर्क रहेगा, ओल्ड एज होम रहेगा और गौशाला रहेगा, वैदिक स्कूल रहेगा, ये सब कुछ रहेगा. गुरुजी, मैं आपका प्रेस मीट भी देखा हूँ. मैं भी इस्कॉन का मेंबर हूँ, मैं भी इस्कॉन का रिश्तेदार हूँ बोल के बोलने का आप ट्राई किए. क्या ये पूरा क्लियर हुआ क्या? ट्राई नहीं है. मेरे को यहाँ पे किसी लोगों ने यहाँ पे बोला कि मैं फ्रॉड आदमी हूँ, मैं इस्कॉन का नहीं हूँ. तो उसके लिए मैं जब इस्कॉन में 13 इयर्स उम्र में 1988 में इस्कॉन मायापुर हेडक्वार्टर में मैं ज्वाइन हुआ हूँ. ज्वाइन बोले तो उस समय मेरा पिताजी का 3 पुत्र है, उसमें से मैं मिडिल था. मेरे से बोला कि इस्कॉन में भक्ता नहीं था उस समय. इन 1998 यू डोंट नो अबाउट इस्कॉन ऑल्सो. तो उस समय
हमारे को मंदिर में पढ़ाने के लिए लेके आए गुरुकुल में, तो मेरा पिताजी ने मंदिर को दे दिया। उसका बाद से हमें मंदिर में सेवा किया। अभी तक मंदिर में सेवा कर रहा था। अभी हमें यहाँ पे हरे कृष्ण संकीर्तन मूवमेंट बेंगलोर में प्रतिष्ठा किया। उसका बाद भक्ता लोग रामू और रेड्डी ने हमको बुलाया, यहाँ पे एक मंदिर बनाने के लिए ज़मीन दे के 5 एकड़ ज़मीन दिया, रजिस्ट्रेशन हो गया, कन्वर्शन हो गया। अभी मंदिर का परमिशन लेके मंदिर का कंस्ट्रक्शन शुरू होंगे। ये भूमि पूजा करके भूमि शुद्धिकरण करके बाद में शंकुस्थापन होगा, उस समय भी हम बड़ा फंक्शन करेंगे। तो सब लोग को हमें ये प्रार्थना करते, आप लोग सब रिक्वेस्ट करते कि आप लोग सब ये मंदिर के लिए सहयोग कीजिए, हेल्प कीजिए, ताकि आप लोग भी भगवान के आशीर्वाद मिल सके आप लोगों को। ये मेरा प्रार्थना है। गुरुजी एक बात बोले चाहिए, आप ये जो भी मंदिर है कितना करोड़ से बना रहे, कब तक हो जाएगा, क्या कुछ एक निर्णय किया क्या? हमारा तो इच्छा है 4-5 साल में मंदिर कंप्लीट कर देंगे। तो भक्ता लोग जितना सहयोग करेंगे उतना जल्दी हो जाएगा। जितना जल्दी रखेंगे तो भक्ता लोग को इतना फ़ायदा होगा। आज हम है, कल नहीं भी हो सकता है, बट हमारा इच्छा है लाइफ टाइम रहने का टाइम में भगवान की सेवा करके आरती करके जाएंगे। तो कुछ रेस्पॉन्स आ रहा क्या पब्लिक से इसके बारे में? हाँ, हमारा अलग अलग फ्रेंड्स लोग, हमारा अमेरिका में फ्रेंड्स लोग हमको कॉल किया, दुबई से फ्रेंड कॉल किया, ऑस्ट्रेलिया से मेरा दोस्त लोग सब कॉल किया। डोंट वरी, आई विल हेल्प यू, हम आपका साथ है। हमारे साथ में जो भक्त लोग ज्वाइन किया है सब लोग मुझे कॉल किया है, मेरे को फ़ोन किया है, तुम्हारा कोई चिंता नहीं है, तुम बस पंच मंदिर में है। ऐसा भक्त लोग बोला। मंचिरियल का भक्त लोग भी जो सुरेश जी है, रामू जी है, रेड्डी जी है, लक्ष्मण जी है, चंद्राचा आनंद, सब लोग, श्रीखान, तो सब लोग मुझे मदद करने के लिए रेडी है। और मैं तो यहाँ तेलुगु जानते नहीं है, लेकिन हिंदी भी थोड़ा थोड़ा जानता हूँ, मेरा लैंग्वेज तो बंगाली है। तो वही हिसाब से देखा भक्तों लोग कितना उत्साह है कृष्ण बलराम और राम लक्ष्मण सीता हनुमान का आशीर्वाद लेने के लिए। ఇది పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఒకసారి సేట్తో కూడా మాట్లాడదాం. గురుజీ ఏంటి అంటే ఏమేమి టెంపుల్ ఇక్కడ నిర్మాణం జరిగింది? ఇక్కడ మన బలరామ కృష్ణుడు, హనుమంతుడు, నరసింహస్వామి, తర్వాత గరుడు, వెంకటేశ్వర బాలాజీ టెంపుల్. హనుమంతుంది ఏంది ప్రత్యేకంగా నేను నా సపరేట్ ఈ గుడిది నాదైతే ప్రత్యేకంగా 1 year బాగుండబోతుందా టెంపుల్? హనుమాన్ టెంపుల్ చాలా బాగుండబోతుంది. 1 year పెట్టి కడుతున్నాను నేను. ఓకే, అది నా ఓన్లీ నా పర్సనల్, అది అంటే వీళ్ళ కిందనే ఉంటుంది. అమౌంట్ మాత్రం దానికి పర్సనల్ నేను కేటాయిస్తున్నాను. అది వీలైనంత వరకు నేను 1 yearలోనే కంప్లీట్ చేస్తాను. ఇది పరిస్థితి. అయితే దీనికి సంబంధించిన అంశంలో కాస్త అంతకుముందు వివాదం జరిగిన అంశం తెలిసిందే. అయితే దీంట్లో పర్ఫెక్ట్గా టెంపుల్ల నిర్మాణం మాత్రమే ఇప్పుడు చేస్తున్నాం, ఎటువంటి కార్యాచరణ చేయట్లేదు. మేము క్లియర్గా ప్రభుత్వ అనుమతులతోటే మిగతా కార్యాచరణ చేయడానికి సిద్ధపడుతున్నామని ఆ డైరెక్టర్లు చెబుతున్న పరిస్థితి. అయితే దీంట్లో చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పే ప్రయత్నం అయితే జరుగుతుంది. రేపు దీని అనంతరం ఏం జరుగుతుందో చూడాలి, వాస్తవికాలు ఏ విధంగా ఉంటుందో పేపర్ మీద చూడాలి. కానీ ఇప్పటికైతే 80 ఎకరాల పైచీలకు రిజిస్ట్రేషన్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ సంబంధించి ప్రభుత్వ అనుమతులతో ముందుకు వెళ్తామని చెబుతున్న పరిస్థితి. దీనిపై గతంలో కొన్ని కథనాలు కూడా మనం వేసిన విషయం వాస్తవమే. అయితే దీనికి సంబంధించి టెంపుల్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఏ విధంగా ఉంటుంది, ఏంటి, ఏం పరిస్థితి ఏంటి, రేపటి కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అనేది అతి త్వరలో ఆర్టీవీ మరిన్ని కథనాలతో మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాం. వాస్తవికాలకు ప్రజలకు చెప్పడమే ప్రధాన లక్ష్యం. ఇది ఇక్కడి పరిస్థితి. భీమారంలో ఉన్న ఈ పచ్చని వనంలో రేపు ఏ విధంగా ఉంటుంది, ఏం చేయబోతున్నారు, టెంపుల్ల నిర్మాణం ఏ విధంగా ఉంటుంది కూడా మరుసటి కథనంలో చూపెట్టే ప్రయత్నం చేద్దాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.